మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల లాగా ప్రజలందరి జీవితాలు ముందుకు కొనసాగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాంగ శ్రవణం, పూజా కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పరా అంటే శివుడు అని, భవ అంటే పార్వతి అమ్మవారని, బోలా శంకరుడుగా ఎప్పుడు అందరినీ ఆశీర్వదించే శివపార్వతుల సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుందన్నారు. తనతో సహా అందరూ కోపం, అహంకారం, ఆవేశం, ఆక్రోశాలను ఇతరుల మీద తొలగించుకొని సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, విపక్షాలు అందరూ సహకరించాలన్నారు. మిథున రాశి వారికి 8 వాళ్ళ సంపాదన పోయినసారి మనకు 2 గ్రహణాల సంబంధాలు కూడా లేవు. ఈసారి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. వచ్చేసారి మనకు దగ్గరలో ఉండే అదేవిధంగా లక్ష్మీముపాస్మహే లక్ష్మీదేవతాభ్యో నమః. మంగళకర్పూరనిరాంజనదీపాన్ని సమర్పయామి. ధాచమనీయం సమర్పయామి. నమస్కారాంజలిం సమర్పయామి. మంగళకర్పూరనిరాంజనదీపం దర్శయామి. శుద్ధాకరోమి, రక్షాంధారయామి. అందరూ కూడా హారతి తీసుకోవాలి. శ్రీ పరాభవ సంవత్సర నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం అందరికీ వచ్చే సంవత్సరం అంతా కూడా శుభం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సర్వేజన సుఖనుభవి. అందరూ పరాభవం అంటే మనకేదో అవమానమైనటువంటి సంవత్సరంగా భావిస్తారు. పరా అంటే శివుడు, భవ అంటే అమ్మవారిని పొద్దుగల పండితులు చెప్పినారు. పరాభవం అంటే అమ్మవారు, శ్రీ శివపార్వతులు కాబట్టి మనం తప్పకుండా శుభం జరుగుతుంది. ఎప్పుడు బోలా శంకరుడుగా అందరినీ ఆశీర్వదించేటువంటి శివపార్వతులకు సంబంధించిన సంవత్సరం. అయ్యగారు చెప్పినట్టుగా అందరూ కోపాన్ని, అహంకారాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశం అంటే ఇతరుల మీద ఏడుపుని ఇవన్నీ మనం దొరికించుకోగలిగితే అందరం సంతోషంగా ఉండగలుగుతాం. నాతో సహా భగవంతుని అదే ప్రార్థిస్తా ఉన్నా. నాకు కూడా కోపం రాకుండా, ఆక్రోశం రాకుండా, అంటే అందరితో మాట్లాడడం నేను కూడా ప్రార్థించుకోవాలి. కాబట్టి అందరూ కూడా అటువంటి ఆశీర్వచనం భగవంతుని చేయాలని కోరుకుంటూ